రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూసుకుంటే ఏమి టైమింగ్ పుష్ప అనేది దమ్ముంటే పట్టుకోరా షికావత్తు వదిలేస్తా సిండికేటు అని పాటనైతే రిలీజ్ చేయించారు పుష్ప టీం. అసలు విచారణ సమయంలోనే ఈ సాంగ్ ని ఎందుకు రిలీజ్ చేశారు అని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే జరుగుతోంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలోనే దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అని ఆడియో సాంగ్ రిలీజ్ చేయించి యూట్యూబ్ లో దాదాపు 1 నిమిషం 33 సెకండ్ల సాంగ్ అయితే విడుదల చేశారు. బన్నీ విచారణ సమయంలోనే ఈ సాంగ్ ని ఎందుకు రిలీజ్ చేశారు అని చాలా క్వశ్చన్స్ అయితే సోషల్ మీడియాలో చర్చలేపుతున్నాయి. అయితే యూట్యూబ్లో విడుదల చేయడంతో ఆసక్తికరమైన చర్చ రేపుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు ఏమి పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ సాంగ్ ఇదే టైంలో అంటే విచారణ జరిగే టైంలోనే అసలు ఎందుకు రిలీజ్ చేశారు అని చెప్పి కామెంట్స్ అయితే బీభత్సంగా పాస్ చేస్తున్నారు. షికావత్ సార్ సారీ అంటూ సినిమాలో 3 సార్లు చెప్పాడు పుష్ప చెప్పిన డైలాగ్ 3 సార్లు పెట్టారు టీం. మళ్ళీ ఆ తర్వాత దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అంటున్నాడు. అయితే ఆ సాంగ్లో దేని గురించి సివి ఆనంద్ గత 2 రోజులుగా తీవ్రమైన అసలు చాలా గట్టిగా హెచ్చరిక చేసినప్పటికీ బెదిరించినప్పటికీ అసలు వార్నింగ్ ఒక వేరే స్థాయిలో ఇచ్చినప్పటికీ అసలు ఇంత ధైర్యంగా ఈ పుష్ప టీం విడుదల చేపించింది ఈ సాంగ్ ఇదే టైంలో విచారణ టైంలో అంటే వాళ్ళ సత్తాని చూపుతూ ఈ సాంగ్ని రిలీజ్ చేయించిందా అసలు దేనికి అసలు ఎవరిని ఉద్దేశించి సివి ఆనంద్ని ఉద్దేశించి ఏమైనా చేసిందా అని చెప్పి చూసుకోవాల్సింది. అయితే దీని కింద వైరల్ అవుతున్న కామెంట్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. అదొకసారి చూద్దాం. రైట్ కరెక్ట్ టైంకి దింపావయ్యా అంటున్నారు. అంటే ఈ విచారణ టైంకి కరెక్ట్ టైంకి దింపాడు అల్లు అర్జున్కి. విచారణ ఎప్పుడైతే పోలీసులు చేస్తున్నారో అదే టైంకి పుష్ప టీం కూడా రిలీజ్ చేయించింది అని చెప్పి కరెక్ట్ టైంకి దింపావు పుష్ప అని అయితే కమెంట్స్ మీద కమెంట్స్ పడుతున్నాయి. అయితే అల్లు అర్జున్ మోస్ట్ ట్రెండింగ్ వీడియో అవుతుంది ఈ సాంగ్. ఎందుకంటే ఇది మోస్ట్ సెన్సేషనల్ ఇష్యూ అని చెప్పొచ్చు. మొత్తం ఇండియా ఢిల్లీ వరకు వెళ్ళిన ఇష్యూ పుష్ప 2 కేసు పైన ఈరోజు అల్లు అర్జున్ అయితే వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. విచారణ హాజరయ్యే టైంలోనే ఇది జరుగుతోంది. అయితే దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అని ఎవరికి హెచ్చరిస్తున్నారు? అయితే సివి ఆనంద్కి ఏమన్నా దమ్ముంటే పట్టుకో నా సత్తా నేను చూపిస్తా అని చెప్తూ ఇండైరెక్ట్గా మెసేజ్ ఏమైనా పంపిస్తున్నారా పుష్ప టీం? లేదంటే ఎవరిని ఇండికేట్ చేస్తూ ఇదే టైంలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని చర్చ రచ్చలేపుతోంది. ఒక పక్క ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఒక ఆడియో దొరకంగానే ఆడుకుంటారు ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు. దమ్ముంటే పట్టుకోరు రేవంత్ అని కూడా మెసేజ్ చేస్తున్నారు. అసలు ఒక మనిషిని రేవంత్ సర్కార్ని కూడా ఎందుకు అసలు వీళ్ళు దీంట్లోకి దింపారు? కామెంట్స్ లోపలికి రేవంత్ సర్కార్ని దమ్ముంటే పట్టుకోరా రేవంత్ అని చెప్పి అటుపక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ మీద కామెంట్స్ వేస్తున్నారు. అసలు ఇదే టైంకి విచారణ జరిగే సమయంలోనే పుష్ప టీం రిలీజ్ చేయించింది అంటే దీని వెనకాల ఒక పెద్ద టీమే ఉందా? లేదా ఎవరిని చూసి ఇంత స్ట్రాంగ్ సపోర్ట్గా రెచ్చిపోతున్నారు పుష్ప టీం అని అయితే మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కేసు తర్వాత ఒక కేసుల మీద కేసులు పుష్ప 2 పైన పడుతూనే ఉన్నాయి. అటుపక్క డైరెక్టర్ పైన, హీరో పైన, ప్రొడ్యూసర్ల పైన, మొత్తం టీం పైన టాలీవుడ్కి ఒక పెద్ద తలనొప్పిలాగా తయారైంది అంటున్నారు. మరి వేరే నిర్మాతలు కూడా భయపడే సిచ్యువేషన్లో వచ్చే ఈ కేసు పైన ఇప్పుడు తాజాగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు రేపుతూ విచారణ సమయంలోనే 1 నిమిషం 33 సెకండ్ల సాంగ్ దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని అంటున్నారు. మరి ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? అసలు దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు? మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్ చెప్పండి, దమ్ముంటే పట్టుకోరా షికావత్తు వదిలేస్తా సిండికేటు అంటున్నారు. మరి ఇప్పుడు రియల్ లైఫ్లో షికావత్ సివి ఆనంద్ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు పట్టుకున్న తర్వాత కూడా పట్టుకొని ఏం పీకలేవని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ ఏమైనా పంపిస్తున్నారంటారా? ఖచ్చితంగా ఈ రోజైతే విచారణకు హాజరయ్యాడు అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలోనే దమ్ముంటే పట్టుకోరా ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రముఖ ఆడియో కంపెనీ రైట్స్ ఫ్యాన్సీ ప్రైజ్ అయితే తీసుకున్నారు. 50 కోట్ల అది తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే యూట్యూబ్ లో 1 minute 33 seconds నిమిషాల సాంగ్ అయితే విడుదల చేసి బన్నీ విచారణ సమయంలోనే అంటే 2 గంటల ముందు ఇప్పుడు నుంచి 2 గంటల ముందు రిలీజ్ చేస్తే ఇది 2 లక్షల మంది చూసారని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీని కామెంట్ల రూపంలో మాత్రం వాట్ ఏ టైమింగ్ రా అని అడ్మిన్ గా అని చెప్పేసి వాడిని వేస్తున్నారు. ఇంత మోస్ట్ ట్రెండింగ్ ఇన్ ద వాట్ ఇస్ ద టైమింగ్ ద కరెక్ట్ టైం రిలీజ్ సాంగ్ అని చెప్పేసి పెట్టారు. ఇది ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు అంటే సివి ఆనంద్ గారు అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి అయితే ఖచ్చితంగా బౌన్సర్స్ కి మిగతా వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు షెకావత్ సార్ ఇందులో ఎవరని చెప్పి కూడా కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఇంతకు సివి ఆనంద్ ని షెకావత్ ని పోల్చి మరి ట్రోల్స్ కానీ అది మీమ్స్ పేజెస్ కానీ ఖచ్చితంగా వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. పుష్ప చెప్పిన డైలాగ్ ను 3 సార్లు పెట్టి టీం మళ్ళీ ఆ తర్వాత దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటే ఆ సాంగ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఫాయిద్ ఫజిల్ కి ప్లస్ తనకి వచ్చిన ఒక నేపథ్యంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కు ముందు జరగబోయే నేపథ్యంలోనే అప్పుడు పట్టుకుంటా
పట్టుకున్నారు. ఆ పట్టుకున్న నేపథ్యంలో అదే సిచ్యువేషన్ ని సేమ్ ఈ రోజు కూడా ఆయన విచారణ వెళ్ళిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ సాంగ్ పెట్టారు. ఇది పెట్టిన తర్వాత ఈ డైలాగ్ వర్షన్ పెట్టిన తర్వాత ఇది 3 సార్లు పెట్టాక ఇది చాలా ట్రెండింగ్ అయ్యి ఈ రోజు ఫ్యాన్స్ కానీ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందులో కూడా మళ్ళీ యాంటీ ఫ్యాన్స్ కూడా కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ రూపంలో రేవంత్ ను కూడా కొంత అసభ్యకరమైన పదజాలంతో రైట్. అయితే శ్రీపాల్ మనం కమెంట్స్ చూస్తున్నట్లయితే అసలు రేవంత్ ని దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంటే మన ప్రకారం షికావత్ సిపి ఆనంద్ అనుకుంటున్నాం, కానీ రేవంత్ ని కూడా దమ్ముంటే పట్టుకోరా రేవంత్ అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే తనని ట్యాగ్ చేయడం జరిగింది. దీనిపైన ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇదైతే కామెంట్స్ రూపంలోనైతే కొంచెం అబ్యూజ్ వర్డ్స్ ఇద్దరిని, ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్పీ పెద్ద ఆఫీసర్, ఐపీఎస్ అతన్ని ప్లస్ సివి ఆనంద్ గారు ఈ బౌన్సర్స్ కి ఇచ్చిన నేపథ్యంలోని మిగతా వాళ్ళకి సినిమా వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు సంఘటన జరిగింది కాబట్టి ఆయన విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన విచారణ సమయంలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది రిలీజ్ చేసిన టైంలోనే వాట్ ఏ టైమింగ్ బాయ్ అని చెప్పేసి కూడా చాలా మంది ఒక మీమ్ స్పేజ్ రూపంలోనూ ప్లస్ ట్రోలింగ్ రూపంలో కూడా ఖచ్చితంగా వ్యక్తపరుస్తున్నారు. కరెక్ట్ టైంలో రిలీజ్ అని చేసేసి ఎమోజీస్ అయితే ఖచ్చితంగా బిగ్ ఎమోజీస్ పెడుతున్నారు. దాంట్లో టైమింగ్ తో సహా టైం స్టాంప్ తో సహా కూడా పెట్టి ఇది వేరే లెవెల్ అని కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూడాల్సిందేమ్మా. రైట్. అయితే శ్రీపాల్ ఇప్పుడైతే దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని సవాల్ విసురుతున్నారు. దేన్ని చూసి ధైర్యం అంతా వచ్చింది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ సత్తా చూపిద్దామని ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ సత్తా చూపిద్దామని ఈ రోజు అనుకున్నారు. ఈ రోజు అరెస్ట్ అయితే విధానంగా వేరే ఉండేదేమో అనుకున్నారు. రేపు హాలిడే కూడా, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే తన ఇంటికి విచారణ సమయంలోనే పూర్తిగా వీడియో రికార్డింగ్ తన లాయర్ సమక్షంలోనే వీడియో రికార్డింగ్ చేసి విచారణ సమయంలో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఇమీడియట్లీ ఈ సాంగ్ అతను పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడైతే చిక్కడపల్లి బయటికి వచ్చాడో వీళ్ళు పబ్లిష్ చేస్తారు ఈ సాంగ్. పబ్లిష్ చేసిన టైంలో కూడా ఇలాంటి కామెంట్స్ అయితే ఖచ్చితంగా కొంచెం ఒక పెద్ద ఎత్తున అయితే కామెంట్స్ వారైతే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్. ఇదే నేపథ్యంలో కమెంట్స్ అయితే రచ్చ లేపుతున్నాయని తెలుస్తోంది. యూట్యూబ్ లో కమెంట్స్ పైన కమెంట్స్ పెడుతున్నారు. అయితే రేవంత్ సర్కార్ని ప్రభుత్వం పైన ఏమన్నా ఇలాంటి అభ్యంతరం చేసే కమెంట్స్ వల్ల ఏమన్నా వాళ్ళకి కేసులు పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా? పోలీసులు వీటిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పోలీసులు చర్య తీసుకుంటారా లేదా అనేది అది లీగల్ ఒపీనియన్. ఎందుకంటే రైట్స్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ప్రముఖ ఆడియో కంపెనీ దాన్ని సినిమా మొత్తం ఆడియో రైట్స్ అండ్ డైలాగ్స్ తో సహా బ్యాక్ ఎండ్ లో జరిగే సినిమా సాంగ్స్, మ్యూజిక్, ఆర్ఆర్ రికార్డింగ్, ఎవ్రీథింగ్ పుష్పకు సంబంధించిన ఎవ్రీ చిన్న బీట్ సౌండ్ కూడా చిన్న సౌండ్ కూడా వాళ్ళకి రైట్స్ చెంది ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళైతే పెట్టుకోవడానికి అర్హులనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ టైంలో పెట్టడం అయితే కాస్త గిల్లినట్టు అని కూడా చెప్పుకోవచ్చు, కాస్త వ్యంగ్యంగా కూడా పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్ ఇదే టైంలో ప్రస్తుతం పుష్ప లోపల ఉండి విచారణ హాజరయ్యే టైంలోనే ఇది 1.33 సెకండ్స్ అంటే ఈ 1 నిమిషం 33 సెకండ్ల సాంగ్ దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని సవాలు విసురుతూ చేసిన సాంగ్ కావాలని ప్రీ ప్లాన్ చేసి ఇదే టైంకి పోస్ట్ చేయాలని ఏమన్నా సమాచారం ఉందా, లేదంటే అది క్యాజువల్ గా జరిగిన పోస్ట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ రోజు అయితే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాకపోతే తన పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన టైంలోనే ఇది పబ్లిష్ చేయడం కూడా ఈక్వల్ సేమ్ టైంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా కావాలనే చేసిందని చెప్పుకోవచ్చు. అసలు తగ్గేదేలే, పర్ఫెక్ట్ టైమింగ్ కి రిలీజ్ చేశాడని కూడా చెప్పేసి చాలా మంది ఒక కామెంట్స్ రూపంలోనైతే ఖచ్చితంగా పెట్టారు. ఈ సాంగ్ కి ఖచ్చితంగా ఒక 1000 కామెంట్లు పెట్టారు. 28,000 లైకులు అంటే 30,000 లైకులు అయితే ఖచ్చితంగా కొట్టడం వల్ల ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో అయితే వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్. మనం చూసుకున్నట్లయితే ఏమి టైమింగ్ పుష్ప అంటూ పుష్ప ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఎందుకంటే కరెక్ట్ ఇదే సమయంలో దమ్ముంటే పట్టుకోరా రేవంత్ అని కూడా రేవంత్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. అయితే దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి చూడాల్సింది. బన్నీ విచారణ సమయంలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయడం పెద్ద హల్చల్గా నడుస్తోంది. ఈ ఇటీవలి కాలంలోనే చాలా కేసులు అయ్యాయి పుష్ప పైన. అయితే పుష్ప ఇప్పుడు షికావత్ అని చెప్పి మూవీలో పోలీస్ ఆఫీసర్ షికావత్ కాబట్టి రియల్ లైఫ్ లో సివి ఆనంద్ ని ఉద్దేశించి ఏమన్నా చెప్తున్నారా? అసలు సివి ఆనంద్ బయట ఒకటి ఉంది, అదొకసారి చూద్దాం. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడున్న సోషల్ మీడియా మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా
అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. రైట్, జరిగిందైతే నేను చెప్పలేను, దీనిపైన కమెంట్స్ అయితే నేను చేయను అంటున్నారు సిపి సివి ఆనంద్. మీ అంచనాకే వదిలేస్తాను, మీరు ఆ వీడియో చూపించిన తర్వాత సీసీటీవీతో మీకు మేము రిలీజ్ చేస్తాము ప్రూఫ్స్ అని, దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారో అది మీకే దిక్కు అని చెప్పి సిపి సివి ఆనంద్ అయితే చేతులు తప్పించుకున్నట్టే తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో సిపి సివి ఆనంద్ని టార్గెట్ చేసి దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని, దమ్ముంటే పట్టుకో సివి ఆనంద్ అని సవాలు విసురుతున్నారా, లేదంటే ఇది రేవంత్ సర్కార్ని ఏమన్నా పాయింట్ చేసి అభ్యంతరకరమైన పోస్టులని పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్న కమెంట్స్ అని చెప్పుకోవచ్చా? పైగా ఇప్పుడు ప్రభుత్వం పైన ఇట్లా ఎవరిపైన ఒక ఇండివిజువల్ని టార్గెట్ చేస్తే వాళ్ళపైన సపరేట్ చట్టాలు, వాళ్ళకి సపరేట్ చర్యలు కూడా చేపట్టే ఛాన్సులు ఉన్నాయి. సో ఈ కామెంట్స్ని ఎవరైతే పంపించారో ఫేక్ అకౌంట్స్ అయితే వాళ్ళని పట్టుకుంటాము, లేదు పబ్లిసైజ్డ్ అకౌంట్స్ అయితే మేము చూసుకొని ఇలాంటి కమెంట్స్ ఇక మీట అంటే వ్యక్తిత్వంగా వాళ్ళని ఎవరిని టార్గెట్ చేయకుండా చూసుకుంటామని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలోనే దమ్ముంటే పట్టుకోరా అనే ఆడియో సాంగ్ రిలీజ్ చేయడం యూట్యూబ్లో హల్చల్గా మారింది. 1 నిమిషం 33 సెకండ్ల సాంగ్ విడుదల. అదే టైంలో ఎందుకు చేశారు అని సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది. బన్నీ విచారణ సమయంలోనే ఈ సాంగ్ ఎందుకు చేసుంటారు, ఇది ముందే ప్లాన్ చేశారా, తర్వాత తెలియకుండా చేసిన ఇదానని ఎవరు చెప్పలేకపోతున్నారు. షికావత్ సార్ సాంగ్ అంటూ సినిమాలో అయితే చాలా సార్లు సారీ చెప్పినట్టు తెలుస్తుంది, 3 సార్లు సారీ చెప్పారు. మరి ఆ సారీ డైరెక్ట్గా సిపి సివి ఆనంద్కి ఏమన్నా రిలీజ్ చేసి ఇండైరెక్ట్గా సారీ చెప్తున్నారా, లేదంటే దమ్ముంటే పట్టుకో అని రేవంత్కు సవాల్ విసురుతున్నారా అని తెలియాల్సింది ఉంది. కరెక్ట్ టైంకి దింపారు అని చెప్పి కామెంట్స్లో కూడా రచ్చ లేపుతున్నారు. అసలు కామెంట్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. కరెక్ట్ టైంకి లేపావు పుష్ప, ఏమి టైమింగ్ పుష్ప అని అంటున్నారు. ఇది కదా మనకు కావాల్సింది అని అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ టైమింగ్ ఏదన్నా స్పాంటేనియస్గా చేయడం జరిగిందా, లేదంటే ప్రీ ప్లాన్డ్గా అసలు పుష్ప జరిగింది ఇదంతా కేసు విచారణ సమయంలోనే దింపుదాము అని చెప్పి పుష్ప టీం ప్రీ ప్లాన్డ్గా ఇది కరెక్ట్ టైంకి రిలీజ్ చేయడం జరిగిందా? అసలు మీరేమనుకుంటున్నారు? పైగా ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది అనుకుంటున్నారు? షికావత్ అని అంటే రియల్ లైఫ్లో సిపి సివి ఆనంద ఏంటి, ఎవరిని అని చెప్పి మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలపండి. మేము డెఫినెట్గా దీన్ని చూసి ఈ కేసు ఎక్కడి దాకా సాగుతుందో చూస్తూనే ఉందాం. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడున్న సోషల్ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో.